నా నమస్తే అందరికీ. సో అందరికీ నమస్తే అన్న. సో ఇటు తెలంగాణ రాష్ట్రంకి, అటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి, సో రెండు రాష్ట్రాల యువకులకి నేను చెప్పేది ఒకటే. నా చిన్న విజ్ఞప్తి ఏంటంటే, రేపు గణేష్ నిమజ్జనం కాబట్టి, సో ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, మన కళ్ళతోని చూస్తున్నాం. సో వినేది ఒక సైడ్ అయితే, కళ్ళతో చూసేది ఇంకో సైడ్ కాబట్టి మన కళ్ళతో కూడా చూస్తున్నాం. సో రెండు రాష్ట్రంలో కూడా వరదలు వచ్చి చాలామంది కొట్టుకొని చాలామంది చనిపోతున్నారు. సో కాబట్టి ఈ విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని, రేపు గణేష్ నిమజ్జనంలో చాలామంది యువకులు ఏం చేస్తుంటారంటే, చాలామంది సముద్రంలో పడేస్తుంటారు. బట్ సముద్రంలో పడేసిన వెంటనే యువకులు చాలామంది కూడా సో సముద్రంలో ఈత కొట్టడానికి ట్రై చేస్తుంటారు. కాబట్టి ఈ వాతావరణంలో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వరదలు ఎక్కువ వస్తున్నాయి. సో కాబట్టి ఈ వరదలలో మనం ఈత కొట్టడం వల్ల ఎక్కువ అలలు వచ్చి కొట్టుకునే అవకాశం రావడం వల్ల మనం చనిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువ. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సో ఈత కొట్టడానికి ట్రై చేయకుండా గణేష్ని సముద్రంలో వేసిన తర్వాత మంచిగా స్నానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ముగించాలని నా చిన్న కోరికన. సో ఎందుకు చెప్తున్నాను మీ అందరికంటే, సో ఎందుకంటే మనపైనే ఆశలు, మనపైనే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మన ఇంట్లో మనకి ఎదురు చూస్తుంటారు కాబట్టి, సో మనము ఏం చేయాలంటే, సో రేపు వినాయక చవితి నిమజ్జనం కాబట్టి దయచేసి అందరూ ప్రతి ఒక్కరూ మంచిగా ఏ అల్లరి లేకుండా సో మంచిగా సో ఉత్సాహంగా సరదాగా చేసినాం కాబట్టి ఒక ఉత్సాహంగా చేసి సో గణేష్ నిమజ్జనాన్ని మంచిగా సో సముద్రంలో వేస్తారా, చెరువుల్లో వేస్తారా, సో అది మీ పైన ఆధారపడి ఉంటుంది. సో వేసిన తర్వాత మీరు మాత్రం ఈ వర్షాకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి ఈ మీ తమ్ముడి యొక్క చిన్న విజ్ఞప్తి అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏదైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ ఆల్.